హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి సపోర్ట్ చేయండి. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ నుండి సాటర్డే నైట్ వరకు వ్లాగ్ అనమాట. నేను ఏమేమి వర్క్స్ చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్రైడే ఈవినింగ్ టీ పెట్టుకుందామని, ఎప్పుడు గ్యాస్ అనేది క్లీన్గా ఉండాలి. అది ఆల్రెడీ 3 పొయ్యిల మీద ఉన్నా కూడా పర్లేదు, ఖచ్చితంగా క్లీన్ చేస్తూనే ఉంటాను. కాలుతూ ఉంటే కూడా క్లీన్ చేసే అలవాటు ఎంతమందికి ఉంది. అది ఎందుకో అలా చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా క్లీన్ చేసుకొని టీ పెట్టుకుంటున్నాను అన్నమాట. మామూలు టీయే, ఏలక్కాయ అల్లం ఏం వేయట్లేదు, మామూలు టీయే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఎంతసేపు తుడుస్తూనే ఉండాలనిపిస్తుంది. ఏదో ఒక చిన్న మరక కనిపించినా ఇంకా తుడుస్తూనే ఉంటాను అన్నమాట. ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉందా? మ్యాక్సిమం లేడీస్కి ఇలానే ఉంటుంది. కిచెన్ క్లీన్గా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా. అది కాకుండా కిచెను, బాత్రూమ్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉండాలి. అప్పటికే మనకి ఏ రోగాలు రాకుండా ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పాలు మరగబెట్టుకోవడానికి పాలు గిన్నె తీసుకున్నాను. మనం ఎప్పుడు పాలు వేడి చేసుకున్నా ఫస్ట్ అయితే వాటర్ వేసుకోవాలి, తర్వాతే పాలు వేసుకోవాలి. ఇంకా పాలు వేసుకొని, నేనైతే వాటర్ ఎక్కువ పొయ్యను, కొంచెం వాటర్ మాత్రమే ఆల్రెడీ పోసాను కదా అంతే. ఇంక ప్యాకెట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటాను అంతే, ఎక్కువ నీళ్ళు వేయను. ఎందుకంటే టీ ఆల్రెడీ నీళ్ళగానే పెట్టుకుంటాం కదా కొంచెము, అందుకనేసి. పాలు ఎప్పుడు మనము లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎందుకంటే దాంతో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా ఏమున్నా పోతుంది అన్నమాట. బాగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇంకా అలా బయటకు వచ్చాను, పాలు పెట్టేసి ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి కడగాలి. అలా వస్తే చూసారా క్లైమేట్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా అలా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది క్లైమేట్ అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇంకా ఇంట్లో బయట అంతా చెత్తలు తోసుకుంటున్నాను. ఇంట్లో చెత్తలు తోసేసి బయట చెత్తలు తోసేసి ఇంకా ఈవినింగ్ చిన్న ముగ్గు పెట్టుకుంటున్నాను. దీపం అయితే ఏం పెట్టట్లేదు, జస్ట్ చెత్తలన్నీ తోసుకుంటున్నాను అంతే. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి. మీకు నచ్చుతుందా లేదా ఏంటి అని తెలుసుకోవాలనేసి. చూసేదైతే తక్కువ మందే. ఎప్పుడు మనకి వెంటనే సక్సెస్ రావాలంటే రాదు కదా. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కరు చూస్తున్నారు ఇప్పుడే లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియోస్ అయితే ఓకే, బాగానే పోతుంది. కాకపోతే లాంగ్ వీడియోస్ ఇప్పుడిప్పుడే కదా పోస్ట్ చేస్తున్నాను. ఓకే, చూస్తున్నారు. చూసే వాళ్ళకి ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ ఉంటే నేను చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇక్కడైతే మరి ఈ వీడియోలో చీకటిగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అంత కనిపించకుండా ఏం లేదండి, బాగానే కనిపిస్తుంది. ఇంకా తోసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం మరీ ఎండాకాలం కాదు, అట్లా మరీ చలికాలం వర్షాకాలం కాదు కాబట్టి ఒక 6, 6:30, 6:45 అంతవరకు వెలుతురు ఉంటుంది. నేనైతే ఇక్కడ 5:30 కల్లా చెత్తలు తోసుకుంటున్నాను అనమాట. ఇంక ఇంట్లో చెత్తలు తోసేసి బయట కూడా అలానే చెత్తలు తోసేసి నీళ్ళు కొంచెం చల్లుకొని ఇంకా ముగ్గు పెట్టుకుంటున్నాను. చిన్న ముగ్గే. నేను ముగ్గుల వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే ఈ బండం మీద పెద్దగా కనిపించట్లేదండి ముగ్గులు. వీడియోస్లో కనిపిస్తుందో లేదో, కొంచెం ఆరినాక కనిపిస్తుందేమో, వేస్తుంటే కనిపిస్తుందో లేదో, మీకు అర్థమవుతుందో అర్థమవ్వదో అని చెప్పేసి నేను ముగ్గులు వీడియోలు అయితే పెట్టట్లేదు. ఏమో ఒకసారి పెట్టి చూస్తాను, ఓకే వీడియోలో అంతా క్లారిటీగా ఉంది అని అంటే నెక్స్ట్ ముగ్గులు అయితే నేను బాగానే వేస్తానండి. ఈ మధ్య కొంచెం అలవాటు తప్పింది, ముగ్గులు మర్చిపోయాను. వేస్తూ ఉంటే ఇంకా మళ్ళా బ్యాక్ టు ఫ్లోకి వచ్చేస్తాను అనమాట. చూసారా తడి మీద ఉంటే అలా ఉంది, అండ్ నాకు కొంచెం బాగా కనిపిస్తుంది. ఇంకా ముగ్గులన్నీ వేశాక ఇంకా టీ బాగా మరిగిపోయిందనమాట. ఇంకా టీ అలా
క్లైమేట్ చూస్తూ కాసేపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగానన్నమాట. తాగిన తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ చేశాను. ఈ గ్యాప్లో టీ తాగిన తర్వాత సామాన్లు కూడా కడుక్కున్నాను. తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, అవన్నీ కట్ చేసి పొయ్యి మీద పెట్టి ఇంకా సామాన్లు కడిగి వచ్చే లోపల ఫుల్ వర్షము. ఇంకా మధ్యలో కరెంటు కూడా చాలాసార్లు తీశాడు. ఇంకా బీన్స్ ఫ్రై చేశాను ఆ రోజు. ఇంకా కర్రీ నిన్నటిది ఉండింది సాంబారు. ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను కదా మీకు మొన్న వ్లాగ్లో, అదనమాట. ఇదైతే నెక్స్ట్ డేది సాటర్డే నైట్ అనమాట. ఇంక మార్నింగ్ నుంచి ఏం తీయలేదు. ఇంకా నైట్ వచ్చేసి ఆకుపప్పు ఆకు తాలింపు చేశాను అనమాట. ఈ పాలు ఎందుకంటే పన్నీర్ చేద్దామని తీసాను. ఇక్కడైతే ఆకు ఫ్రైకి తిరగబాతు చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఆకు ఫ్రై. ఎక్కువ రెసిపీస్ అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఎక్కువ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు ఆకుతో. నేను చూపిస్తాను ముందు. ఇంక ఇక్కడ వచ్చేసి పాలు ఒక 1.5 లీటర్ దాకా తీసుకున్నాను. నిమ్మకాయ ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసాను. గింజలు లేకుండా వేసుకుంటానులేండి. గింజలు తీసేసి వేసుకొని అదొక 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఇంకా కాటన్ క్లాత్లో ఫోల్డ్ చేసి వాటర్ అంతా పోయేదాకా పెట్టామంటే పన్నీర్ రెడీ అనమాట. చాలా బాగా వచ్చిందండి పన్నీర్. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా, కానీ చాలా బాగా వచ్చింది. ఆ పన్నీర్తో నేను ఏదైనా రెసిపీ షూట్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా పాలు లో ఫ్లేమ్లో పెట్టే మరిగించాను. తర్వాత ఇంకా గింజలన్నీ తీసేసి ఆ నిమ్మకాయ నీళ్ళు వేసేసాను అనమాట. వేసేసి కొంచెం కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టాలని వదిలేసామంటే పాలు బాగా విరిగిపోతాయి మనకి. ఇంకా వేసిన వెంటనే విరుగుతాయి కొంచెము, అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మెల్లమెల్లగా బాగా విరిగిపోతుంది అనమాట పాలు. ఇంకా తర్వాత ఇంకా మనం కాటన్ క్లాత్లో వేసి వడగట్టుకొని ఇంకా అది నేనైతే చిల్లుల గిన్నె పైన ఇలా కాటన్ క్లాత్ వేసేసి దాంట్లో పోసేసాను అనమాట. ఇంకా బాగా ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి బాగా మూట కట్టేసి మూటలాగా దాని మీద వాటర్ గిన్నె ఒకటి పెట్టాను అనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఆకుపప్పు చేశానని చెప్పాను కదా, అది ఎనుపుకున్నాను. ఇంకా తిరగబాతు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నాను పన్నీర్ అని చూపిస్తున్నాను మీకు, అదనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్కి వైట్ రైస్, ఆకుపప్పు, ఆకు తాలింపు, ఇంకా మ్యాంగో ఉంటే మ్యాంగో కట్ చేసుకున్నాను అనమాట. మ్యాంగోది కాంబినేషన్ దేనికైనా బాగుంటుందండి. పప్పుకి కానీ పెరుగన్నం కానీ అన్నిటికీ బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను ఊరగాయ పెట్టుకున్నాను. ఇదనమాట నా డిన్నర్ ప్లేట్. ఇక్కడ పన్నీర్ ఎలా వచ్చిందని చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కూడా. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మీరే చెప్పాలి, నెక్స్ట్ టైం క్లియర్ చేసుకుంటాను. మీకు మాత్రం నా ఛానల్లో వీడియోస్ నచ్చితే దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో.